ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కృపా సహాయం మా అందరికీ దయచేశారు. మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచారు. మాకు మంచి నిద్ర అనుగ్రహించారు. ఎస్ లార్డ్, ఈ నూతనమైన దినములో, మరొక శ్రేష్టమైన రోజులో మేము సజీవులంగా ప్రవేశించాం నాయన. అది కేవలం మీ యొక్క కృప మాత్రమే తండ్రి. అయా, ఈరోజు మేమెవ్వరము కూడా మీ లోకంలో ఉన్న దేనిని బట్టి కూడా అతిశయపడకుండా కేవలం మీ కృపను బట్టే ఈరోజు ఉందని అతిశయపడుటకు మాకు జ్ఞానాన్ని దయచేయండి. అయా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో మీ యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవము రోజున మా భారతదేశమునైనా స్వతంత్రముగా తండ్రి జీవిస్తున్న ఈ రోజున అయినా ప్రార్థిస్తున్నాము. ప్రాముఖ్యంగా మా దేశాన్ని ఈరోజు దీవించండి, దేశ ప్రజలను దీవించండి. దేశంలో అనేక సహాయములు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. దేశానికి రక్షణగా ఉంటున్న ప్రతి సైనికులను, వారి కుటుంబాలను తండ్రి మీరు దీవించండి. అయ్యా, ఎంతో మంది నాయన దేశం కోసం అహర్నిశలు ఆయన ప్రయాసపడుతూ ఉండగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయ్యా, సత్యము కలిగి ఉన్నప్పుడు స్వతంత్రులుగా ఉంటారు అని, అసత్యంలో జీవిస్తున్నప్పుడు స్వతంత్రాన్ని కోల్పోయి జీవించాల్సి వస్తుంది అని మీ యొక్క వాక్యము చెప్పిన విధంగా మేమెప్పుడు కూడా స్వతంత్రులుగా ఉండడానికే, సత్యము పలకడానికే, మీ బిడ్డలుగా యథార్థముగా జీవించడానికే అయా మా అందరికీ జ్ఞానాన్ని దయచేయండి. అయా, అసత్యములో ఏ బిడ్డ ఈరోజు ఉండకుండా సత్యము వైపుకు ప్రయాణిస్తూ నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము అని తెలుసుకొని దేశములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సత్యము వైపుకు ప్రయాణించే కృపా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, లేవగానే ఎంతో మంది బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయా, అడుగుతున్నామయ్యా, ఈరోజు చేస్తున్న ప్రయాణాల విషయంలో కృప చూపించండి. ప్రతి ప్రయాణాన్ని కూడా సురక్షితమైన ప్రయాణంగా మార్చమని, అపాయాలు, ప్రమాదాలు ఏ బిడ్డకు జరగకుండా, ఏ బిడ్డకు కలగకుండా అయా ప్రతి ఒక్కరికి మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము. పనులను బట్టి కూడా అడుగుతున్నాము నాయన. చేస్తున్న ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. అయ్యా, నూరంతలుగా దీవించండి. దీవెనకరంగా వారి పనులను మార్చండి ప్రభువా. ఆగిపోయిన పనులు, క్రొత్త పనులు, ప్రారంభించబోతున్న పనుల్లో మీ సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఎగ్జామ్స్కు, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు. అయ్యా, వారికి మంచి జ్ఞానము దయచేయండి. జ్ఞాపక శక్తితో వారిని నింపండి ప్రభువా. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారికి కావాల్సిన రిజల్ట్స్ ఈరోజు దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే హాస్పిటల్స్కి ఈరోజు వెళ్తున్నారో వారి యొక్క రిపోర్ట్స్, వారి యొక్క చెకప్స్ను మీ స్వాధీనపరచుకొనండి, అనుకూలంగా మార్చండి. అదేవిధంగా ఆపరేషన్ డెలివరీస్లో కూడా మీరు సహాయము దయచేయండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఈరోజు ఉండబోతున్నారో వారందరికీ మీ కంచె, మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మీరు మాకు ఇచ్చిన విలువైన సమయాన్ని మేము వ్యర్థంగా ఉపయోగించకుండా, ఎటువంటి సమస్యల్లో పడకుండా, అపవాది ఉచ్చుల్లో పడకుండా, ఎవరి చేతిలో మేము మోసపోకుండా, అపవాదికి మాలో స్థానం ఇవ్వకుండా, వాక్య జ్ఞానంతో ఈ లోకంలో నడుచుకునే కృప దయచేయమని, ఎవరికి ఏ లోటు, ఏ లేమి, ఏ బలహీనత, ఏ అనారోగ్యము, ఏ ఆర్థిక పరమైన ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి సకల సమృద్ధిని మీ కృపా మహదైశ్వర్యంలో సమకూరుస్తూ రమ్మని
నాయనా, ఈ రోజున సమాధానముతో, ప్రశాంతతతో, నెమ్మదితో ప్రతి బిడ్డను తండ్రి మీరు నింపండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు లేకుండా తగ్గించుకొని క్షమించే హృదయంతో మేమందరము ఉండుటకు మీరే తండ్రి మాకు సహాయం దయచేయమని, మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేల యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. అయా, మేము కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం మందు ఒక్కరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.